నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం। రాష్ట్ర వ్యాప్త బీసీ సంఘాల పిలుపు మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం కౌడిపల్లి మండల కేంద్రంతో పాటు పరిధిలోని అన్ని గ్రామాల్లో సంపూర్ణ బంద్ విజయవంతమైంది। ఈ బంద్కు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో సహా అన్ని రాజకీయ పక్షాల నాయకులు మద్దతు తెలిపారు। బీసీ సంఘాల నేతలు మరియు వివిధ పార్టీల నాయకులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు। నాయకుల విజ్ఞప్తి మేరకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వారి దుకాణాలు, పెట్రోల్ బంకులు, పాఠశాలను మూసివేసి బంద్కు మద్దతు పలికారు। అనంతరం మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న 765D జాతీయ రహదారిపై నాయకులు భారీ ధర్నా మరియు రాస్తారోకో నిర్వహించారు। ఈ సందర్భంగా నిరసనకారులు మీడియాతో మాట్లాడారు। బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతను మరియు పోరాట స్ఫూర్తిని వివరించారు। కౌడిపల్లి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మాటూరి శేఖయ్య మరియు గౌడ జన హక్కుల పోరాట సమితి మెదక్ జిల్లా అధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ సాధించే వరకు మన పోరాటం కొనసాగించాలని, అన్ని బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పోరాటం చేసి చట్టబద్ధమైన రిజర్వేషన్లు సాధించుకోవాలని స్పష్టం చేశారు। जय बीसी, जय बीसी, बीसंगर ऐक्यता, बीसंगर ऐक्यता, सारिदम, 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 बीसीల ఐక్యత। ఈరోజు ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి బంధుకు పిలుపునిచ్చి నందుకు మన బీసీ నాయకులందరూ పార్టీలను పక్కన పెట్టి, సంఘాలను పక్కన పెట్టి, ఎవరైతే అగ్రవర్ణాలపై అగ్రవర్ణాలు మనపై చేస్తున్న దౌర్జన్యాన్ని మనం బీసీలమందరం ఒకటై మన గర్జనను ఢిల్లీ గద్దెల వరకు, అలాగే తీర్పిచ్చిన కోర్టు వరకు కూడా మన అందరి గర్జన వినిపిస్తే 42% కాదు అనుకుంటే 64% కూడా దిగొస్తుంది। అందుకు మనం బీసీలమందరం కూడా కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని మన తెలంగాణ తీసుకొచ్చే టైంలో ఎట్లయితే ఉద్యమం చేసినామో దాన్ని బంద్ అయింది। ఇంతకంటే పెద్ద విజయము ఇంకొకటి కాదు। ఇది మన బలం, మన బలాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం। ఈరోజు బీసీలు ఇచ్చిన పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత చక్కటి ప్రశాంత వాతావరణంలో, ఓ గాంధేయ మార్గంలో మరి ఈరోజు ఈ సమ్మె అంటే ఈ యొక్క బంద్ కార్యక్రమం విజయవంతమైందంటే ప్రతి బీసీ సోదరుడు గర్వపడాలి। మన బలాన్ని మనము గుర్తించుకోవాలి అని చెప్పి మనం చేస్తా ఉన్నాను। మరి ఈరోజు ముఖ్యమైన అంశం 42%, అది రాజకీయ అవసరాల కొరకు లేకుంటే కుల సంఘాల మీద ప్రేమలో ఏది ఏమైనప్పటికీ ఈరోజు బీసీలకు ఒక 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పేసి ఓ పార్టీ ముందుకు రావడం, మేనిఫెస్టోలో పెట్టడం, అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా జరిగింది। మరి ఆ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఏకకంఠంతో ఏకగ్రీవంగా అమలు చేసినటువంటి బిల్లు మరి ఈరోజు గవర్నర్ దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర తొక్కి పడివేయడం, పర్యవసానంగా ఈరోజు 42% తోటి ఒక జీవో ఇష్యూ చేసి మేము ముందుకు పోతామని చెప్పేసి ఈరోజు అన్ని రిజర్వేషన్లు ఖరారైన తర్వాత, నామినేషన్ ప్రక్రియ షురువైన తర్వాత చాలా సందర్భంలో మాట్లాడినాం। మేము కూడా ఒక్కొక్క సందర్భంలో కాలు జారినమా, కడుపు జారినమా, సంకనాకినమా నాకినాం। ఇక ముందు ఆ పరిస్థితి రాకూడదు। ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యమం మన కొరకు కాదు, మన పిల్లల కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు అని చెప్పి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది। ఇంకొక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నా, మొన్న డిఎస్సి ఉద్యోగాలు పడ్డప్పుడు ఈబీసీ రిజర్వేషన్ తెచ్చి ఈరోజు ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఎకనామికల్ బ్యాక్వర్డ్ కింద తీసుకొచ్చి ఈరోజు బీసీల కంటే
తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు మనకంటే ఎక్కువ శాతం ఉద్యోగాలు పొందినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఆనాడు ఈబీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా లేని ఈరోజు బీసీలకు రిజర్వేషన్ రాగానే ఎవరి కల్పమంటాయి, ఎవరి జాగీరు, ఎవరి ఆస్తులు మనం గుంజుకుంటున్నాం, ఎవరి హక్కులు మనం గుంజుకుంటున్నాం. మన హక్కుల కొరకు మనం పోరాటం చేస్తున్నాం. మన హక్కులు మనం రావాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. ఎవరి జాగీరు, ఎవరి తాత ముత్తాత ఆస్తులు మనం గుంజుకుంటలే. అయ్యా మీకు 80% ఉన్నటువంటి అగ్రవర్ణాలు 52% మీకు కావాలి. 60% to 60% బీసీలకు 42% ఇస్తే నీకు కడుపు నొప్పి ఏంటా అని అడుగుతున్నా. నీకెందుకు నొప్పి? మాకు అంటే మేము రాజ్యాధికారానికి వస్తే మీ పప్పులు మీ ఆటలు సాగవని కదా. ఇది కదా మీరు ఉన్నటువంటి కపట ప్రేమ, మీ మనసులో ఉన్నటువంటి దురుద్దేశం. ఎంత నక్క వినియోగం ఈరోజు ప్రదర్శిస్తున్నారు. ఒక్కడు కూడా బయటకు పార్టీలలో మాత్రం ప్రతిదీ ఆధిపత్యం. కీలక దశలో ఈరోజు పార్టీలను శాసించే దశలో కూడా ఉన్నటువంటి వ్యక్తులు అగ్రకులాల వారే. ఈరోజు ఎవడన్నా బీసీవాడు మనం ముందుకు వచ్చి మనం మద్దతు చెప్తే వారిని తెల్లారి నుంచి అణగదొక్కడానికి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై జరుగుతున్న ఏసీబీ దాడిలో భాగంగా తాజాగా సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం మాడికిలోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మెరుపు దాడిలో అధికారులు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. లెక్కల్లో చూపని 43,300 నగదును ఏసీబీ అధికారులు చెక్పోస్ట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుండి వచ్చిపోయే లోడెడ్ వాహనాల నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. చెక్పోస్టులో అక్రమ వసూళ్లకు సంబంధించిన ఆరోపణలలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎంవీఐ కిరణ్ కుమార్ పాత్రపై డీఎస్పీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఎంవీఐ కిరణ్ కుమార్ ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించుకుని అతని ద్వారా వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా చెక్పోస్ట్ యొక్క డ్యూటీ చార్ట్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దామోదర మాసాన్ని పురస్కరించుకుని 13వ రోజున స్థానిక హనుమాన్ మందిరంలో దీపోత్సవం వైభవంగా జరిగింది. ఈ నెల 7వ తేదీ నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు దీపోత్సవ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. దామోదరునికి పాదాల వద్ద 4 సార్లు, నాభి వద్ద 2 సార్లు, ముఖం వద్ద 3 సార్లు, తదుపరి మొత్తం దామోదర స్వరూపంపై 7 సార్లు హారతినివ్వడం ఈ మాసంలో ప్రత్యేకతగా ఉంటుంది. ఈ సందర్భంగా తులసి పూజ, రాధాకృష్ణులను కొలుస్తూ భక్తి గీతాలను ఆలపించారు. చిన్నారులు, మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో ఈ దీపోత్సవ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం శ్రీకృష్ణ పక్ష ద్వాదశిని పురస్కరించుకుని భజనలు చేశారు. ద్వాదశి ప్రత్యేకత, దాని విశేషతను నగర సంకీర్తన అందరినీ అలరించింది. Krishna
बिहारी लाल की हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे विष्णु गुरुशील ब्रह्मांड की जय। అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారని నమ్మదగిన సమాచారం మేరకు ఆకస్మికంగా అధికారులు తనిఖీ చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్న సంఘటన అక్బర్పేట్ భూంపల్లి మండలం మోతే గ్రామంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం లక్ష్మీప్రసన్న రైస్ మిల్ అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఆకస్మికంగా రైస్ మిల్ను అధికారులు తనిఖీ చేసి గుర్తించారు. ఆ బియ్యం రీసైకిల్ చేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని తెలుసుకుని అధికారులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వెంటనే సంఘటనా స్థలానికి దుబ్బాక సీఐ మరియు ఎస్ఐలు చేరుకుని పరిశీలించారు. సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు రైస్ మిల్ యజమాని కపర్తి సంతోష్ మరియు ఇతర యజమానులపై కేసు నమోదు చేశామని సీఐ పాలెప్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టుబడ్డ బియ్యం సుమారు 372 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పక్కనే ఉన్న మంజునాథ రైస్ మిల్లో నిల్వ ఉంచామని వారు తెలిపారు. ప్రస్తుతం రైస్ మిల్ను సీజ్ చేశామన్నారు. భూంపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 16న మోతే విలేజ్ లిమిట్స్లో ఒకటి లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్ అని ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి పర్మిషన్ పెట్టుకుంటారు. ఆ పర్మిషన్లో భాగంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్సు, డిస్ట్రిక్ట్ మేనేజరు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్లస్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ పరిశీలనలో భాగంగా 16th రోజు ఆ రైస్ మిల్ని విజిట్ చేస్తారు. ఆ తనిఖీలో భాగంగా అక్కడ ఒక 840 బ్యాగ్స్ పీడిఎస్ రైస్ ఇల్లీగల్గా డంప్ చేసి ఉంటాయి. వాళ్ళు వెంటనే పంచనామా కండక్ట్ చేసి ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వనైనది. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం. ఆ కేసు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్లో ఉంది. హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లెట్ కలకలం సృష్టించింది. మూసాపేట మెట్రో స్టేషన్లో ప్రయాణించేందుకు వచ్చిన ఓ బాలుడి వద్ద భద్రతా సిబ్బంది తనిఖీల్లో బుల్లెట్ లభ్యం కావడంతో ఒక్కసారిగా అందరూ అప్రమత్తమయ్యారు. మెట్రో స్టేషన్ వద్ద సాధారణ తనిఖీల్లో భాగంగా స్కానింగ్ చేస్తున్న సమయంలో బీప్ శబ్దం రావడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సదరు ప్రయాణికుని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అతని వద్ద 19mm బుల్లెట్ లభించింది. వెంటనే మెట్రో సిబ్బంది ఈ విషయాన్ని కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు మెట్రో స్టేషన్ చేరుకుని బుల్లెట్ను స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్ లభ్యమైన బాలుడిని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ తరలించి అతని వద్దకు ఎలా వచ్చిందనే దానిపై కూకట్పల్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా కొద్దిసేపు కలకలం రేపింది.
వికారాబాద్ జిల్లాలోని బషీర్బాద్లో రోడ్డు పనుల కారణంగా తన వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని ఆరోపిస్తూ ఒక సెలూన్ షాప్ యజమాని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డు మధ్యలో నిలిచిపోయిన నీటిలో కుర్చీ వేసుకుని కూర్చుని వాహనాలను అడ్డుకున్నారు. బషీరాబాద్ జీవన్గి మీదుగా కరణ్ కోట్ వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా పైప్ లైన్ పగిలిపోవడంతో రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోయింది. నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు చేరడం, బురద పేరుకుపోవడం వల్ల తన సెలూన్ షాప్కు కస్టమర్లు ఎవరూ రావడం లేదని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించకపోవడం ఆగ్రహించిన సెలూన్ యజమాని తన నిరసనను ఇలా తెలిపారు. కాంట్రాక్టర్ రోడ్డు మరమ్మతులు త్వరగా చేయకపోవడంతో నా వ్యాపారం దెబ్బతింటోంది. పనులు ఆలస్యం కావడం వల్ల మా కుటుంబం నష్టపోతోంది అని ఆయన వెంటనే రోడ్డుపై నిలిచిన నీటిలో ఒక కుర్చీ వేసుకుని కూర్చుని ఆ మార్గంలో వాహనాలు వెళ్లకుండా అడ్డగించి తన నిరసన వ్యక్తం చేశారు. ఈ వినూత్న నిరసన స్థానికుల దృష్టిని ఆకర్షించింది. మళ్ళా మంచిది కాదు, నువ్వు లేవు అంటున్నా. మనం వచ్చేదో లేవు అంటున్నా. ఎప్పుడు వేస్తావు ఇది? అరే ఏమన్నా గుత్తా తెంగించుకున్నావు పాప, నువ్వు లేవు. ఇల్లు ఉంటున్నావు, గుత్తా తెంగించుకుంటున్నాము. కొంత వాడికి లేవు, అక్కడ కూర్చో. లేవు అంటున్నాను, ఇంకేం కాలే. నువ్వు ఆడ లేవు అంటున్నా నేను. నువ్వు లేవురా ఫస్ట్. ఆ బడ్డీ పోయినాక మాట్లాడతాం. నువ్వు లేవు. చెప్తున్నాను మంచిదానా? బస్ ఎందుకు వస్తున్నాయి? గవర్నమెంట్ రాదు చెప్పిన ఎందుకు వస్తున్నావు? గవర్నమెంట్ రాదు నిలాడు. నువ్వు ఇప్పుడు బంక వాస్తేనే నంబర్ ఇరా. సాక్ష్యాలుగా ఉన్నాయి, ఏమున్నాయి? ఏం మాట్లాడదాము? బంగ్లా పోతే చెప్పా అంటే నాకెందుకున్నా? బంగ్లా పోతే చెప్పా, ఎమ్మెల్యే దగ్గర నీకేను రాని వనపరాని ఖరాబ్ అయింది. అది నేను పాగలోని అంగోని కాదు, మాదిగోని. వాడు ఏమి అలాంటి ఏమి ఇస్తుండ్రు, వాడు ఏమి ఇస్తుండ్రు, నేను తీయరాది అన్నా. ఇట్లా గెలవా జర ఇట్లా చేసుకుని బీసీ బంద్ సందర్భంగా హింసకు, దాడులకు పాల్పడిన కేసులో పోలీసులు 8 మంది బీసీ జేఏసీ నేతలను అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బీసీ బంద్ నేపథ్యంలో బీసీ జేఏసీ నేతలు విద్యానగర్ నుండి బర్కత్పురా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సమయంలోనే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ర్యాలీ మార్గంలో ఉన్న పలు షాపులు, షోరూంలు మరియు పెట్రోల్ బంకులపై కొందరు నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడులు నల్లకుంట మరియు కాచిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగాయి. దాడులకు పాల్పడిన 8 మంది బీసీ జేఏసీ ప్రతినిధులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి దాడులకు పాల్పడిన 8 మంది బీసీ జేఏసీ ప్రతినిధులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పరిధిలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 3 వద్ద పటాన్చెరు పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నిందితుని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి రవాణాకు ఉపయోగించిన ఆటోను కూడా పోలీసులు సీజ్ చేశారు. గంజాయి మూలాలపై ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు, యువత గంజాయి బారిన పడకుండా పటాన్చెరు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిన్నటి రోజు అనగా తేదీ 18/10/2025 నాడు నమ్మదగిన సమాచారం ప్రకారం అందాక 3 గంటల ప్రాంతంలో మన ఎగ్జిట్ 3 ముత్తంగి సర్వీస్ రోడ్డు దగ్గర మన పోలీస్ సిబ్బంది మాటు వేసి ఒక ఆటోలో అక్రమంగా 26 కేజీల 400 గాంజాయిని తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఆ ఆటోలో ఉన్న వ్యక్తిని విచారించగా అతని పేరు నిషాద్ వీరేంద్ర కుమార్ అని తెలపడం జరిగింది. అతనికి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన గెను అనే ఒక స్నేహితుడు అక్రమంగా డబ్బులు సంపాదించడం కొరకు నువ్వు ఇటు గాంజాయిని తీసుకువెళ్ళి తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో నేను చెప్పిన వారికి ఇచ్చిరా, అట్లా ఇచ్చి నీకు ఒక ట్రిప్కు 50,000 రూపాయలు ఇస్తానని ఆశ చూపడం వల్ల ఇతను అధిక డబ్బులు సంపాదించవచ్చు అన్న ఆలోచనతోటి అక్రమంగా ఈ గంజాని రవాణా చేస్తూ పట్టుబడడం జరిగింది. అట్టి గాంజాని నిన్న మనం కస్టడీలోకి తీసుకొని సీజ్ చేయడం జరిగింది. అట్టి గాంజాని మనం తూకం వేయగా 26 కేజీల 400 గ్రాములు ఉన్నది. అట్టి గాంజాయిని ప్రతి అక్యూజ్ని కూడా మనం కస్టడీలోకి తీసుకొని ఈరోజు రిమాండ్ చేయడం, కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయంలో దీపావళి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 6 రోజుల పాటు జరిగే దీపావళి మహోత్సవాలు ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లను చేసినట్టు చెప్పారు. ధన్ తెరాస్ నుంచి ప్రారంభమైన దీపావళి మహోత్సవాలు బాయి దూస్ వరకు కొనసాగుతాయన్నారు. ఇప్పటికే దీపావళి మహోత్సవాల్లో హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు అందజేశామన్నారు. ఈ నెల 20వ తేదీన దీపావళి పండుగను పురస్కరించుకుని రాత్రి 7 గంటలకు మహాహారతి అనంతరం ప్రజలకు అమ్మవారికి దర్శనం అనుమతించిందని క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని అన్నారు. అమ్మవారి ఖజానాను సోమవారం సాయంత్రం 7 గంటల నుంచి బుధవారం వరకు భక్తులకు అందజేస్తామన్నారు. నమస్కార్. దీపావళి పండుగ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో జరుగుతుంది. అయితే అందరూ కూడా దర్శనానికి వచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం పొంది అమ్మవారి దగ్గర నుంచి ఇక్కడ దీపావళి రోజున ఏదైతే ఖజానా ఇవ్వడం జరుగుతుందో అది అందరూ కూడా ఒక క్యూతో పాటు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఖజానా తీసుకుపోవాలని కోరుతున్నాము. అలాగే 6 రోజుల పాటు ఈ దీపావళి పండుగ చాలా ఘనంగా జరుగుతుందండి. నిన్న ధనత్రయోదశి నుంచి మొదలైన పండుగ 23వ తేదీ భాయిదూజ్ వరకు జరుగుతుంది. కావున అందరితోటి మనవి ఒక క్యూ పద్ధతిలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రసాదము, అమ్మవారి ఆశీర్వాదము, అలాగే అమ్మవారి ఖజానా ఏదైతే రేపు సాయంత్రం 7 గంటలకు ఆరతి అయిన తర్వాత నుంచి ఇవ్వడం జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి అది ఆ ఖజానా తీసుకుపోవాలని కోరుతున్నాము.
అలాగే అందరికీ కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం తరపున దీపావళి శుభాకాంక్షలు. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.